కాకినాడ జిల్లా పిఠాపురంలో హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టింది. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వెళ్లిన ప్రారంభంలోనే వారిని బాధితులు అడ్డుకున్నారు. అధికారులు ఎంత చెప్పినా వినకపోవడంతో ఏమీ చేయలేని స్థితిలో అధికారులు వెనుతిరిగారు. అగ్రహారంలో వివిధ సర్వే నెంబర్లలోని భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అగ్రహారంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ తొలగింపునకు వెళ్లిన మున్సిపల్ రెవెన్యూ అధికారులకు ఆక్రమణదారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. తమ స్థలాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయని, ఎవరైతే ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేశారో ఆ బాధితులు వాపోతున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటన నిమిత్తం కాకినాడ వెళ్తున్న సమయంలో బాధితులు వారి గోడు వెళ్లబుచ్చుకున్నారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. పవన్ ఆదేశాలపై స్పందించిన అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ఎటువంటి కట్టడాలు చేయకూడదని, ఇప్పుడున్న ఎటువంటి డాక్యుమెంట్లు చెల్లవని అధికారులు తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలోనే కూల్చివేతలు ప్రారంభించారు. ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులను అడ్డుకొని లోపలికి వెళ్లనివ్వకుండా బైఠాయించారు. తాము చావనైనా చస్తాం కానీ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.